జై తెలంగాణ. ఇవాళ మేము అంబర్పేట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా అంబర్పేట్ బ్రిడ్జ్ కింద రోడ్డు చాలా రోజుల నుంచి ఏండ్లకేండ్లు పెండింగ్ ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి మేము వస్తాము చూస్తాము అని వాళ్ళ షెడ్యూల్లో పెట్టుకున్నాం. మా జనంబాట షెడ్యూల్లో పెట్టగానే రాత్రికి రాత్రి వచ్చి మరి రోడ్ వేసినటువంటి పరిస్థితిని ఇక్కడ అంబర్పేట్ ప్రజలందరూ కూడా విని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని ఏండ్లు అయినటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి దొంగల్లాగా రోడ్ వేయడం ఏందని ఆశ్చర్యపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే అడిగేటోళ్ళు ఉంటే ముందడుగు పడతాయి పనులల్లో అనేది అర్థము. అది ఇవాళ దానికి ప్రత్యక్ష తార్కాణం మేము నిలబడున్నటువంటి రోడ్డు. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జెన్యూన్ ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేస్తున్నాం కాబట్టి అధికారులలో ప్రజలలో ప్రభుత్వంలో కూడా కదలిక వస్తూ ఉంది. ఈ ఒరవడిని ఇట్లాగే కొనసాగిస్తాం. అంబర్పేట్ హైదరాబాద్ మొత్తంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి మీద మాట్లాడతాం. పేద ప్రజల పక్షాన నిలబడతాం. జాగృతి జనం బాటతోని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొదలు పెట్టడానికి జనాల కోసమే మొదలు పెడుతున్నారా మీరు? జాగృతి ఇప్పుడు మొదలు పెట్టలేదమ్మా, మొదలుపెట్టి 19 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా జాగృతి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. ఇక ముందు కూడా పనిచేస్తుంది. అంటే మీరు బ్లడ్ డొనేషన్తో స్టార్ట్ చేసి ఇంకా ఈ యాత్ర అనేది ఎక్కడి దాకా సాగుతుంది? బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేయలేదు తల్లి. బ్లడ్ డొనేషన్ 100 సార్లు చేసాం మేము. 19 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్. ఈ జనం బాట యాత్ర షెడ్యూల్ కూడా మీకు ఇచ్చి ఉన్నాము. మొత్తం 4 నెలల పాటు తెలంగాణ ప్రతి జిల్లాలో కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటాము. ఆ 2 రోజులు కూడా ప్రజా సమస్యలను తెలుసుకోవడం, పరిష్కరించడానికి ఒక కార్యాచరణ రూపొందించడం, తద్వారా ముందుకెళ్లడం అనే అంశాలతో వెళ్తాం. అంటే మీరు పార్టీ మొదలు పెడతారని అన్నారు కదా, మొదలు పెడితే నిలవండికే వస్తలేదు కదా మేడం, మీరు లోపల పోవడమే కష్టం ఉంటాడా? దొంగతనంగా ఈ రోడ్ వేసారు కానీ ఇంతవరకు దీనికి అఫీషియల్గా ఓపెన్ కూడా వేయలేదు. సర్వీస్ రోడే లేదు. కవిత కానీ ఈ విషయంలో కొంచెం మాట్లాడుతున్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై జాగృతి. జనంబాట కార్యక్రమంలో భాగంగా ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద ఎన్నో రోజుల నుంచి ప్రజలు రోడ్లు పడుతున్నారంటే మరి మేము ఆ పర్యటన చేయడానికి వస్తున్నాం. ఈ పర్యటనకు వస్తున్నామని చెప్పి మేము అఫీషియల్గా షెడ్యూల్లో పెట్టుకోవాలి. రాత్రి మేము నిలబడిన రోడ్ వేయడం
ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి కడుపుకు మెతుకును ఆకలి